నేనేమన్నా నీయాకట్ల ముద్దనుకుంటే హోటల్లో కొట్టి కొట్టి అలవాట. ఏమైనా అనుకోలే సొగిలోడా. చూడండి ఫ్రెండ్స్, శనక్కాయల పొడి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, ఎంత టేస్ట్ ఉందో. టేస్ట్ చెయ్యి చేత తీసుకోప్పా, నువ్వు చెయ్యి. నువ్వు ఒకలాడు వంకాయ కదా. సూపర్గా వచ్చింది, అన్నీ సరిపోయినాయి. లడ్డులా ఉంది, బలా ఉంది. ఇట్లా చేసుకోండి. రేయ్ యాడి బుడుక్స్ పాపా లేదు ఇంకా గాలే కానీ. అయ్యయ్యో పడితే దెబ్బ 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 పడతాయి. గాలికి అవన్నీ తిరిగిపోయింటాయి. ఎంతసేపు అయ్యయ్యయ్యో అయ్యో పడుతుంది బుడుక్స్ వర్షము తిరిగా. ఫోటో తీసుకుందాం రామా. రా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మా. బాగా నవ్వు. ఎట్లా ఇవి ఏంది గిట్ట తిరిగిపోయినాయి? ఇవి ఇట్లా చేసినావు నువ్వు. ఇవి ఎప్పుడు చుట్రులు తీసేది మా. ఈరోజు రాదు బుడుక్స్ ఇది. మా ఇదంతా పత్యాపురం బుడుక్స్. తిరిగి పాపు. ఓ అమ్మా మెంటలా నీకే? మెంటల్ నా కొడక. ఏంది బుడుక్సి వర్షం ఇట్లా పడుతుంది? కాల్ది తీసానా కదా వీడియో. ఏందే వీడియో వద్దమన్నాడు. అవతలకి ఇసురు బాగాను కదండి. అవి రావాలి బుడుక్స్. చూడు ఎంత చెట్టుకున్నాయో. ఆహా ఎంత బాగుందబ్బా వర్షము. బాబీ తీస్తావా లేదా? తీస్తాను కదమ్మా. తగ్గిపోయింది లేక. ఏంది తగ్గిపోయేది? నానిపోయిందండి. ఏంది అప్పటి నుండి ఇంకా నువ్వు తీసానే ఉన్నావు ఒక చీర. చుట్టుకుపోయిందప్ప చెప్తానది. అదేం తీయడం బుడుక్స్ అంతసేపు? నేను అన్ని చీరలు తీసేస్తే భలే తీసినావులే నువ్వు. వీడియో తీసుకుంటూ తీసినాడు కాదు నువ్వు. మనవే అట్లా అంటే ఆడ చూడు వాళ్ళవి. కట్టి పట్టుకున్నాక నిలబడినా. ఇంకా పైకి ఎక్కేది ఏంటి? నేను అట్లా పట్టుకుంటా అంటే చెయ్యి కూడా పోతుంది పుస్తకని. అట్లే ఇంకా పట్టుకొని ఎట్లొచ్చినానో ఏమో వచ్చి. మడ్ బాత్ చేయకూడదా? తీస్తున్నావా? మామూలుగా చెప్తాను మడ్ బాత్. నిజంగా అంత లోపలికి వెళ్ళిపోయింది. ఇది పోయింది కాళ్ళు రెండు. నాకు చెప్పులు కూడా దాంట్లో లోపల ఒకటి వదిలేసినా ఒకటి తీసినానా ఒకటి అవతలు వాడేస్తున్నాను. భూదేవిత అనుగ్రహించింది నీకు. నిజంగానే భూదేవి నిన్న బయటకు వేసింది. లేదు అనుగ్రహించింది నేను. లేకుంటే అదే నాకు సినిమాలో గుర్తొచ్చింది. దాంట్లోకి పోతారు లోపలికి అట్లా బుజుగు లేకపోయినట్టునా. అదైతుందేమో. మాకు ఒక్కసారి అట్లా పోతావా? వీడియో తీస్తాను. నీకు నేను ఏమన్నా పోవాలని ఇష్టం? ఆహా పక్కన ఏమి చటా ఉన్నాడు, నేనున్నాను, పద్దు ఉంది, మేము పట్టుకుంటాం. నేను
నువ్వు పో చెటాను బొమ్మను సర్లే చూపిస్తావా యాడ అంత లోపల ఎంతవరకు పోయినావు చెప్పు. ఇంతవరకు పోయినా సర్లే చటాన్ని చూపిస్తావా. సర్లే అంటే కన్ఫర్మ్ గా బరువు అట్లా లోపల కూరుకుపోతుంది. చెట్ట రాలేదు మా నువ్వు చేయిస్తే వస్తాడులేమ్మా. నేను చేయిస్తే నేను కూడా పోతా. అట్లంతా ఏం కాదు, చూద్దాం. చెటాకు నా చేయిస్తే అంటే అది కాదు, నాకు డౌట్, నువ్వు ఈటి వరకు పోయినావు అంటే నువ్వు నేను ఈటి వరకు అనలే. ఈటి వరకు పోతే నేను ఎట్లా వస్తా బయటికి? నాడముల కాట వరకు పోయినానంటివి అన్నానా చేట. ఈటి వరకు చూపిస్తానే ఉన్నాను బాబీ. నిజమా? సర్లే చూద్దాంలే. మళ్ళీ బయటకి వరకు పోతే నేను ఎట్లా వస్తా బయటికి? అమ్మ ఎట్లా చెప్పండి బయటకు వచ్చినారు, నన్ను తలుచుకొని బయటకు వచ్చినారంట. సర్లే చూద్దాం ఇప్పుడు బయట పోయి చూద్దాం. ఏం నువ్వు ట్రై చేస్తావా? ఆడేదో మడ్ బాత్ ఉందంట, మంచి ఏం మ్యాటర్? శనక్కాయలు పొడికి శనక్కాయలు వేయించమన్నారు అత్తయ్య, వేయిస్తున్నాను. ఏమేమి కావాల్సిన పదార్థాలు? శనక్కాయలు, గార్లిక్ అన్నీ ఒలిచి పెట్టుకున్నాం. ఓకే, ఇవన్నీనా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అత్తయ్య శనక్కాయలు పొడి చేద్దాము, శనక్కాయలు వేయించమన్నారు, సో వేయిస్తున్నాను. శనక్కాయల పొడి చూపిస్తున్నాను చూడండి. ఇవి తెల్లవాయలు, ఇంకో శనక్కాయలు ఎంచేది చూపించినారా. ఇదో నేను ఇట్లా నలపల్లంటే నా వల్ల కాదు, కొట్టుకోవాలంటే. దీన్ని తుప్పు తీసేకి. తుప్పులు తీసిండేవే అవి. తుప్పులు తీసిండేడు కాదు ఇవి, పిక్కబోకి తుప్పులు తీసిండేవి ఇవి. పొట్టు తీసేది ఇప్పుడు. పొట్టు తుప్పు రెండోటలే. నువ్వు ఒకడు చాదస్ముడు. అది పైన పెట్టుకోవచ్చు, డిగ్ నీకు ఒక సెకండ్ ఉండు, ఆ చాట మీద పెట్టుకో బాబీ. బాబీ నీకు ఏమైనా బాగలేకుంటే చూపిస్తావా? చెటాతో ఒత్తించుకుంటావు, నాతో ఒత్తించుకుంటావు. కోడికి తెగులు వస్తే ఎట్లా ముడుకుంటుంది, ఇట్లా అట్లా ముడుకుంటావు. ఎలా మంచం గెట్ట నేను గెట్ట అంటాడు. అమ్మ ఏమన్నా పోయింది, చినిగిపోయింది, అన్ని ఏరుకోవాలందరూ. జనాలంతా నవ్వుతారు. కింద పోసి ఉలగబోసుకొని ఎత్తుకున్నట్లు అవుతుంది. చూపి చూసారా? చూసినారా? ఇంత తెలివైన నాకే తెలియదు. ఇంకా పైకి ఎత్తు, అట్లే పట్టుకో. చొప్పు తీసుకొని కొడతా సన్యాసి విధవా. ఓకే, నీట్గా వచ్చింది, బాగా వచ్చింది. తిట్టించుకోవాలంటే ఇష్టం అత్తయ్య. ఇప్పుడు ఇదంతా తెలివైన నాకే తెలియదు ఈ టెక్నిక్. చెట్ట బయటకు పోయి అది చెరుక్కొని రాపో. నేను చెరుక్కొని వస్తాను. అన్నీ ఎగిరిపోతాయేమో కదా చెట్టా జరిగితే. లేదు మళ్ళీ ఇవి కొట్టి చెట్టా జరిగితే ఒకటి కూడా రావాడా. చెరగచ్చులే, నేను ట్రై చేస్తాను. ఇట్లా ఎన్నైనా కొట్టేసుకోవచ్చు మనం. 50 కేజీల వరకు ఎన్నైనా కొట్టేయచ్చు ఒకేసారి. 50 కేజీలు ఎట్లా కొడతారులే. 50 కేజీలు అంటే ఇంకా నీలో కాలు భాగం, అంతేగా. కాలు భాగం కాదు. చెట్టా కొడతాడు. 50 కేజీలు మూట ఇస్తే ఆ మూటను ఉడికి ఆడ ఈడ ఎట్లా అట్లా గోడలు గుద్దుతాడు. అందుకే నేను ఆఫ్ చేసిన లెప్ప. పోయిండు, లేకుంటే పోయిండు, సరిపోయింది. లేదు ఎందుకు ఎత్తిపోతారు, నాకు అప్పుడే తెలిసిపోతారు. నేనేమన్నా నీయాకట్ల ముద్దనుకుంటే ఏమైనా అనుకోలే సొగిలోడా. చూడండి ఎంత బాగా. బాబీ నాకు కోపం తెప్పించద్దు బాబీ. పొట్టు వచ్చింది లేదా చూసే కట్టా అంతే. ఈడే అంటావమ్మా అది. ఆడ కాలు కింద అనుకో, కాలు కింద అనుకోరు అట్లా. నువ్వు
బాగైందా? నీకేనేమో తెలివితే ఉండేది. ఫ్యాన్ వేస్తారా సొదిలోడా? చూడండి ఎంత నీట్గా అయిపోయా కదా, అట్లా చేసుకోవాలా. ఇట్లా చిల్లర చేస్తావు, మళ్ళీ నీ మీద చిల్లర చేసి బాధపడతావు. నువ్వు నేర్పించిందేది ఇప్పుడు అది. నేను గమ్మంటే నేను శనక్కాయలు పొడి నువ్వు నేర్పిస్తావు. బాబా అంత సీన్ ఏం లేదు. పొట్టు ఊదిండేది శనక్కాయల పొడి నీ మొగానికి నువ్వు నేర్పిస్తావు. అట్లా వచ్చింది. అదే నాకన్నా 4 ఏళ్ళ ముందు పుట్టినాడు. చెప్పుమా, ఈ పొట్టుతో కూడా నువ్వు దీన్నంతా గిన్నెలో చేసుకొని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలేకి ఓ డబ్బాలేకేసి పెట్టుకుంటాడు. పొద్దున్నే క్లాసులు బిక్తంటాడు కదా మనందరికీ. ఒక స్పూన్ వేసుకొని తాగుతాడు వాడు. అట్లంటే చెట్ట తీసుకొని పోతాడు. ఇంకా ఇదే మంచిదండి. అవును, మా చెట్ట తెచ్చిస్తానండి. తేను ముందు అలా చూడవే, అది నేత మునక్కాయలు ఎప్పుడో తినేసినారు వాళ్ళు. ఇంకేందున్నాయి? నేత మునక్కాయలు లేవు, ముదురు మునక్కాయలు. అందరు దిష్టి దాన్ని తగిలిందేమో. కింద పోతే వెనకాల గుద్దుతా. మిక్సీ ఇటుకే తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, శనక్కాయల పొడి స్టార్ట్ చేస్తాను. బాగా మనసు పెట్టి చూడండి. మరీ పెట్టుకొని ఇట్లనే చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఎక్కువ మెత్తగా ఆడించొద్దండి. నేను చూపించినట్లు ఆడండి. గింజ ఒకటి పడింటే తీసేసినాను. ఇన్ని మాత్రమే వేసుకోండి, ఫుల్ వేయద్దండి. ఇది సాల్ట్, పింక్ సాల్ట్ కాదు, రాళ్ళు మెదగదు. కరకర అంటాయి రాళ్ళు. నైస్ సాల్టే వేసుకోవాలి తగినంత. ఇంకా ఉప్పు మీకు తెలుసు కదా తగినంత. కారం మీరు ఎంత తింటారో అంత. నేనైతే ఎక్కువ వేయను. అంటే ఇది కారం పొడి మీరు. నేను ఏం లేదు, ఇది మిరపకాయలు ఆయిల్ ఎక్కువ వేసి వేయించుకోండి. ఎండుమిర్చి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఆడించుకోండి. ఇట్లా బరకగా ఆడించుకోండి. ఇట్లా ఉండాల. మళ్ళీ అయితే దీంట్లోనే సాల్ట్ వేసి తింటారు. ఇది సాల్ట్ అట్లా ఉప్పు అంటే మళ్ళీ నాకు ఎంకరేజ్ చేయరా. తెల్లవాయలు తిక్కుపోకి ఎట్లా ఎత్తారా తిక్కవోకడా? ఫస్ట్ అంతా కలుపుకుంటారా? బోలే చెప్తావులే. అంతేనా? ఇప్పుడు చూడండి ఈ మాదిరిగా అయింది కదా. ఇప్పుడు తెల్లవాయలు వేస్తాను. చూపించే ఆడే చూపించే ఎత్తికి ఆడో పెడతావు. ఆడ చూపించే అంతే. చాలు. ఎవరో పిత్తినారు, వాసన వస్తుంది. బాగా పిలుచుకో. నీ మొగుడు పిచ్చితే రాదు కదా. చెటా పిచ్చింటాడు ఖచ్చితంగా. అమ్మయ్యా చెప్పలేమంటే అయితే నాయన రోజు నువ్వు బయటకు లేచిపో. మీకు రాలేదా నేను చెప్పే వరకు? మేమే ఈ వాసనే చూడలేక సస్తాను. మళ్ళీ నీది కూడానా? బయటకు పోచేట. ఊరికే చెప్తున్నావా? వద్దు. ఏమో దగ్గరికి వచ్చి చూడు, స్మెల్ వస్తుంది. ఎందుకు టెన్షన్ పడతావు? అది ఇడబెట్టు. చూడు పొడిగా కలిపి అంత ఉప్పు చూడు, కారం ఉప్పు పోస్తా అంటే కింద. నేను ఇప్పుడు కొంచెం చూడు, ఉప్పు చూడమండి. ఉప్పుల పొడి ఎక్కువైందా?
దీంట్లో తక్కువ వేస్తాం, ఎక్కువైంది కొద్దు కొంచెం ఉప్పు. దీంట్లో తక్కువ వేస్తాలే. అట్లా చెక్ చేసి అదే కొంచెం ఇది చేసినా ఎక్కువ అవుతుంది. ఉడకలు ఉండాల, మళ్ళీ ఎక్కువ పొడిగా కొడతాను. లేదు నేను ఎట్లా నేర్పించినా యాక్టింగ్ చేయొద్దు. ట్రైపాడ్ పెట్టి రాను కనిపించు. నాకు ఓపిక లేదు. ఇప్పుడు చూడి అది కలిపి ఉప్పు చూడండి. ఇప్పుడు నేను కలుపుతాను నాయనా, నీ నువ్వు తీసుకోవద్దు. చేతితో కలుపు లేదా చూడు చెమ్మ చిలక దాంతో కలుపమ్మా. అది స్పూన్ చూడాడ, స్పూన్తో కలుపుతాడు. అంత కొట్టి అమ్మకు నోట్లే కట్లే. ఏం తెల్లవాయిలా వేసేయి. ఏం దాడిస్తుంది ఏమో ఫస్ట్లో ఏ తల్లి నీకు రాదు పెట్టదు. ఫస్ట్ లో వేసి ఇత్తనాలు మెదగలేరా సొగిలోడా? ఏం నాదెల్లా? నాకే శాస్త్రాంగులు చెప్తావు. ఏమమ్మా గంట చూస్తావా ఇట్లా సరిపోయిందో లేదో కలిపి చూడు. 3 hours చేస్తుంది పాప. అంతా అయిపోయినాక చూస్తా. ఎప్పుడు వేస్తుందా? లే నన్ను మాట్లాడిద్దు లేడు పోతుంది లోపల నా కొడుక. నేను ఎప్పుడు వేస్తే సరిపోయింది. మళ్ళీ ఇది కూడా చూడు ఇప్పుడు కలిపి మళ్ళీ సరిపోయిందో లేదో. ఏం చేస్తాను అమ్మా? నీ పెండ్లాము నేను వేసేది తెలుదా? ఏమొచ్చింది పాప అంతగా వంగుతాంది అని నేను జరిపినాను. వద్దమ్మా నీ పాపము పుణ్యము. మా అమ్మ వంగలేదనే అట్లా ఏం లేదు. నేను ఎంగుతా నీకు నీ మళ్ళీ కాదు. మళ్ళీ కింద కూర్చొని చెయ్యి. ఏమే కింద కూర్చున్నా మిక్సీ దాపో. నేను కింద కూర్చోలేక పైన కూర్చున్నాను అనుకుంటున్నావేమో. ఏమి తెల్లవారి సరిపోలేదా? ఆ మాత్రము నువ్వు వీడియో పెట్టారు వస్తున్నావా? ఓహోహో బా ఉండాల్సిన ఇది నా కొడుకువే నువ్వు. ఆ మాత్రం తెలియకోకుండా ఎట్లా సాలేదంటే సాలే. ఏమి సెలెక్ట్ చేసినట్టు నువ్వు తెల్లవారి ఏంది సెలెక్షన్ చేస్తారు? ఏం చీరలా సెలెక్షన్ చేసేకి? ఏమొచ్చింది పంచలా ఆడిపోదు మాట నీళ్ళకి. స్విమ్మింగ్ పూల్ ఉంది మనకి అని చెప్పు వాళ్ళకి. స్విమ్మింగ్ పూల్ ఉంది మాకి అవి స్విమ్మింగ్ పూల్ కాదు, పీతి నీళ్ళు అవి. చూడండి ఫ్రెండ్స్, శనక్కాయల పొడి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, ఎంత టేస్ట్ ఉందో. టేస్ట్ చెయ్యి, టేస్ట్ చేయి చేత తీసుకోప్పా. నువ్వు చెయ్యి, నువ్వు ఒకలాడ వంకాయ కదా. సూపర్ గా వచ్చింది. అన్ని సరిపోయినాయి. లడ్డులా ఉంది బలంగా. ఇట్లా చేసుకోండి. బాగుంది. శనక్కాయల పొడికి లైక్ చేయండి. మొత్తం అందరూ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది చాలా మందికి తెలీదు. ఏంది తెలుదు? ఈ పొడి శనక్కాయల పొడి ఏంది తెలుదు? నిజంగా మన రాయలసీమలోనే ఎక్కువ. నేను హాస్టల్ తీసుకెళ్లేటప్పుడు ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, వేడి వేడి అన్నం లేక కానీ, సద్దన్నం లేక కానీ, పెరుగన్నం లేక కానీ, తర్వాత అంబలి కలుపుకొని అది ముద్ద ఉంటుంది కదా, దాంట్లో పిసుక్కుంటాం కదా, అది కూడా పొడి అంత వేసుకొని పిసుక్కొని తాగండి. మ్యాగీ లేకి ఉప్మా లేకి సూపర్గా ఉంటుంది. బాగుంటుంది. మళ్ళీ ఇదండి ఏమి పులగం లేకి ఇది ఇడపు చూద్దాము. బాగా చెప్తావా? చూద్దాము ఉండు. పొద్దున వర్షం వచ్చింది, దాంట్లో బుజుకుంది. ఇది చెట్ట పో చెట్ట ఆడబో పెట్టుకోండి. పాడివో బాయ్. పోదు ఉండు 1 నిమిషం దాంట్లోకి పో. అమ్మ అంటాంది కదా అమ్మ. అంటే అప్పుడు వర్షం పొద్దున్న వచ్చినప్పుడు ఇంకా పో. ఇది ఆడ మునిగిపోతుంది. రండి. నీళ్ళకి ఎట్లా రాల్సిందేలే. అప్పుడు నీళ్ళు ఉన్నాయి. పెట్టిన ఇప్పుడు ఆటలే కదా. ఆడబెట్టు లోపల ఇక్కడ పెట్టు చెట్ట చెట్ల దిగమంటా అంటే అమ్మా ఊనే ఇక్కడ
పెట్టు ఇటు పెట్టు 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 ఆడబెట్టు ఆడబెట్టు ఈడే ఇక్కడ చూడమ్మా ఈ- ఏంది మరి ఎంతో బుజుగున్నట్టుంది అలా ఆ నీళ్లు లోపలికి వచ్చినాయి అవి డ్రైనేజ్ కాదు ఏంది బుడుక్సు బుజుగు పోతారు లోపలికి మా ఒక్కసారి అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయవా నువ్వు వద్దానంటే నేను గప్పులు వేసి మెడిటేషన్ చేయడ కూర్చొని కూర్చొని నువ్వు చేయి తేల్తానట్లుంటావు ఏది నోటుకొస్తే అది మాట్లాడక